హలో సార్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు ఒక బిల్డింగ్లో బిల్టప్ ఏరియా, సూపర్ బిల్టప్ ఏరియా, స్లాబ్ ఏరియా, ఈ మూడింటికి డిఫరెన్సెస్ అండ్ వాటిని ఒక స్ట్రక్చర్ దగ్గర ఎలా క్యాప్చర్ చేయాలి అనే విషయం గురించి ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోకి కారణం మా ఎగ్జిక్యూటివ్స్లో చాలామంది బిల్టప్ ఏరియాకి, సూపర్ బిల్టప్ ఏరియాకి, స్లాబ్ ఏరియాకి డిఫరెంట్గా క్యాప్చర్ చేసి పెట్టండి అంటే కాస్త ఇబ్బంది పడుతున్నారు. అలాగే డాక్యుమెంట్లో మీకు మెజర్మెంట్స్ ఎలా చదవాలి, ఆ చదివిన మెజర్మెంట్స్ ఎలా కన్ఫర్మేషన్ చేసుకోవాలి అనే విషయం గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దయచేసి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అండ్ ఫర్దర్గా ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఈ వీడియోని 1-2 సార్లు రిపీట్ చేస్తూ స్కిప్ చేయకుండా చూడడం ద్వారా ప్రాపర్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు. ఈరోజు ఇన్స్పెక్షన్కి వచ్చిన ప్రాపర్టీ అప్లికెంట్ నేమ్ షేక్ ఖాజాబీ, వైఫ్ ఆఫ్ షేక్ ఫక్రుద్దీన్. ఇది ఒక సెటిల్మెంట్ డీడ్. మనకు రిజిస్ట్రేషన్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ప్రాపర్ ఎస్ఆర్ఓలో ఈసీని వెరిఫై చేయడం ద్వారా మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేయబడతాయి. మీరు ఈసీని ఎలా అబ్జర్వ్ చేయాలి అంటే ఇక్కడ డాక్యుమెంట్ నంబర్ అనేది ఉంటుంది. దీనిని ఈసీ సెర్చ్లో ప్రాపర్ ఎస్ఆర్ఓలో, సేమ్ ఎస్ఆర్ఓలో మాత్రమే సెర్చ్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు డీటెయిల్స్ అనేవి క్లియర్గా వస్తాయి. ఎప్పుడు కూడా ఒక డాక్యుమెంట్లో మీరు ఇన్స్పెక్షన్ చేయాల్సిన సైట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కేవలం షెడ్యూల్లో మాత్రమే ఉంటాయి. ముందర ఉన్నటువంటి డేటా లేదా వాళ్ళ అడ్రస్ ప్రూఫ్ అనేది వాళ్ళ ఆధార్ కార్డ్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ చూసినట్టయితే అనంతపురం రెవెన్యూ డివిజన్, పామిడి సబ్ డివిజన్, గార్లదిన్న మండలం, ఎర్రగుంట్ల గ్రామం, ఆనువంశికంగా అనగా వంశపారంపరగా సంక్రమించి నా హక్కు అనుభవంలో ఉండి వారు ఎలా ఉంటే అలా, అది సేల్ డీడ్ అయితే సేల్ డీడ్, గిఫ్ట్ డీడ్ అయితే గిఫ్ట్ డీడ్, వాటికి సంబంధించిన డిక్లరేషన్ ఉంటుంది. తర్వాత పంచాయతీ అనేది ఉంటుంది. ఆ తరువాత సబ్జెక్ట్ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అనేవి క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంటాయి. ఈ సబ్జెక్ట్ ప్రాపర్టీ 196 సర్వే నెంబర్లో రిజిస్టర్ చేయబడింది. తూర్పు పడమర 30, ఉత్తర దక్షిణం 20 అడుగులు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక్కొక్క సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఒక్కొక్క విధంగా జరుగుతుంది. కొన్ని చోట్ల తూర్పు పడమర అనగా తూర్పు మరియు పడమర దిక్కులనే కన్సిడర్ చేస్తారు. ఉత్తర దక్షిణం అనగా ఉత్తరము మరియు దక్షిణం దిక్కుల్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. కానీ కొన్ని చోట్ల తూర్పు నుంచి పడమరకు అన్నట్టు కన్సిడర్ చేస్తారు. తూర్పు పడమర అన్నప్పుడు ఉత్తరం వైపు కొలత అనేది వస్తుంది, దక్షిణం వైపు కొలత వస్తుంది. అలాగే ఉత్తర దక్షిణం అన్నప్పుడు తూర్పు వైపు కొలత మరియు దక్షిణం వైపు కొలత అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ప్రాపర్టీకి ప్రాపర్గా ఏ సినారియో అప్లై అయ్యింది అని కనుక్కోవడానికి ముందుగా మీరు రోడ్ ఫేసింగ్ అనేది చూసుకోవాలి. బిల్డింగ్ ఏ ఫేసింగ్లో ఉంది, రోడ్డు ఏ డైరెక్షన్లో ఉంది అని చూసుకోవాలి. ఈ ప్రాపర్టీకి నార్త్ సైడ్ డోర్ అనేది ఉంది. ఇలా నార్త్ డైరెక్షన్లో ఉన్న ఇంటికి మొదటగా ఎప్పుడూ కూడా విడ్త్ అనేది మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎడ్జ్కి పక్కడవా, పక్కలే. ల్యాండ్ మెజర్మెంట్ ఎప్పుడు కూడా ఇలా పూర్తిగా వచ్చేటట్టు కన్సిడర్ చేయాలి. అదర్ ప్రాపర్టీస్కి ఆనుకొని ఉంటే క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి. ఒకవేళ ఓపెన్ సైట్స్ అనేవి ఉంటే డిమార్కేషన్ స్టోన్స్ అంటాము, నంబర్ రాళ్ళు అంటారు తెలుగులో, దాన్ని అనుసరించుకొని చూసుకోవాల్సి ఉంటుంది.
ఇది వెడల్పు 20 అడుగులు ఉంది. మనకిచ్చిన డాక్యుమెంట్ ప్రకారం ఉత్తర దక్షిణం అనేది 20 అడుగులు అంటున్నాడు. అంటే ఉత్తరం అంటే ఉత్తరం అనే తీసుకున్నాడు, దక్షిణం అంటే దక్షిణం అనే తీసుకున్నాడు. ఇలాంటప్పుడు డ్రాయింగ్ ఎలా చేయాలి? మొదటగా ఇంటి ఫేసింగ్, ఏ ఫేసింగ్ అనేది మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మెన్షన్ చేసిన తర్వాత ఇలా ఒక రెక్టాంగిల్ అని కన్సిడర్ చేస్తూ మీరు ముందుగా విడ్త్ను మెజర్ చేశారు కాబట్టి ఎంత విడ్త్ అనేది వచ్చింది అని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు 20 అడుగులు విడ్త్ వచ్చింది. అలాగే డెప్త్ అనేది 33 అడుగులు వచ్చింది. డెప్త్ అనగా లోతు లేదా లెంత్ ఆఫ్ ది ప్రాపర్టీ. ఈ లెంత్ అనేది 33 అడుగులు అనేది వచ్చింది. ఈ ముందరిది మెజర్ చేసినప్పుడు మీకు 20 అడుగులు అనేది వచ్చింది. దీనిని ల్యాండ్ మెజర్మెంట్ అని తీసుకుంటాం. కొన్ని చోట్ల తూర్పు పడమర ఉంటే తూర్పు పడమరే ఉంటుంది, ఉత్తర దక్షిణం అని ఉంటే ఉత్తర దక్షిణం అనే దిక్కులు తీసుకోవాల్సి వస్తుంది. కొన్ని చోట్ల వాటిని రివర్స్లో వేసుకోవాల్సి వస్తుంది. తూర్పు నుంచి పడమరకు అన్నప్పుడు ఉత్తరం వైపు, ఉత్తరం నుంచి దక్షిణము అన్నప్పుడు తూర్పు వైపు మరియు పడమర వైపు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బిల్డప్ ఏరియాని ఎలా క్యాల్కులేట్ చేయాలి, బిల్డప్ ఏరియా అంటే ఏంటి అనే విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బిల్డప్ ఏరియా అనేది వాల్ బయట వైపు నుంచి, ఇలా పూర్తి ఇంటి బయట వైపు నుంచి ఇంకొక వైపు ఇంటి మెయిన్ డోర్ అవుట్ సైడ్ వరకు, ఇలా పిల్లర్ ఉంటే పిల్లర్ అవుట్ సైడ్ వరకు, దీనిని బిల్టప్ ఏరియా అంటాం. ఇప్పుడు ఈ బిల్టప్ ఏరియాని మెజర్ చేస్తున్నాం. दीवार बाहर बाज पकड़ हाँ छोमा ఇలా మెజర్మెంట్ అనేది పూర్తి బయట నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బిల్డింగ్ యొక్క డెప్త్ అనేది 25 ఫీట్ అనేది ఉంది. ಇಲ್ಲಿ ఇప్పుడు వెడల్పును కూడా అలాగే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఈ మెయిన్ డోర్కి ఏదైతే స్టెయిర్ కేసెస్ మరియు ఈ ముందర ఎక్స్ట్రా స్లాబ్ అనేది ఉంటుందో వాటికి వేరే పేర్లతో పిలుస్తాము. అది నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా పూర్తి బయట నుంచి తీసుకొని వెడల్పు ఇలా పూర్తి బయట వైపుకు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 19.5 ఫీట్ అనేది ఉంది. 19 ఫీట్ 6 ఇంచెస్. ఇప్పుడు మనం మెజర్ చేసినటువంటి బిల్డప్ ఏరియాని కన్సిడర్ చేస్తున్నాము. విడ్త్ వచ్చేసి 19 ఫీట్ 6 ఇంచెస్. విడ్త్ అంటే రోడ్డుకు ఉన్నటువంటి వైపుని విడ్త్గా కన్సిడర్ చేస్తాము. అండ్ లోతుగా లేదంటే పొడవును మనము
డెప్త్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సూపర్ బిల్టప్ ఏరియా అంటే ఏంటి అనేది ముందుగా చెప్తాను, అది అబ్జర్వ్ చేయండి. ఈ బిల్టప్ ఏరియాతో పాటుగా ఇలా ఎక్స్ట్రాగా ఇంటి మెయిన్ డోర్ నుంచి బయట వైపుకు ఇలా ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఏరియాని సూపర్ బిల్టప్ ఏరియా అని అంటాము. సూపర్ బిల్టప్ ఏరియాలో బిల్టప్ ఏరియా ప్లస్ ఈ అడిషనల్ పార్ట్స్, సైడ్కు ఉన్నటువంటి సెట్ బ్యాక్స్, నడవడానికి వదులుకున్నటువంటివి, ఇవన్నీ కూడా సూపర్ బిల్టప్ ఏరియాలో కన్సిడర్ చేయబడతాయి. ఇప్పుడు ఇక్కడ సూపర్ బిల్టప్ ఏరియా యొక్క డైమెన్షన్ లేదా డయాగ్రామ్ అనేది నేను వేసి మీకు చూపిస్తాను. ఇక్కడ బిల్టప్ ఏరియాలో ఏదైతే మనం మెజర్ చేసింటామో దానితో పాటు అడిషనల్గా ముందు వైపు, ప్రక్క వైపు మరియు వెనక వైపు ఏదైనా నడవడానికంటూ కొంత స్పేస్ వదులుకుంటే వాటిని సూపర్ బిల్టప్ ఏరియా అని అంటాము. ఎక్కడైతే బిల్టప్ ఏరియాని ఎండ్ చేసి ఉంటామో ఖచ్చితంగా అక్కడి నుంచే సూపర్ బిల్టప్ ఏరియా కోసము కన్సిడర్ చేయాలి, లేదా అడిషనల్ కన్స్ట్రక్షన్ యొక్క మెజర్మెంట్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను విడ్త్ తీసుకుంటూ ఉన్నాను. ఇలియాస్, ఇక్కడ స్లాబ్ అనేది స్టెయిర్ కేస్ కంటే కొంత భాగం లోపలికి ఉంది కాబట్టి లోపలికి ఉన్నది కన్సిడర్ చేయొచ్చు. అలా కాకుండా బయటికి ఉంటే బయటదైనా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ 10 feet విడ్త్తో ఈ ప్రాపర్టీ అనేది విడుతుంది. ఇది సూపర్ బిల్టప్ ఏరియా లేదా ఫ్రంట్ బాల్కనీ అంటాం. అలాగే ఈ ప్రాపర్టీకి డెప్త్ను కూడా క్లియర్గా మెజర్ చేస్తున్నాం. ఇది కూడా సేమ్ స్టెయిర్ కేస్కి ఎక్కడైతే ఎండ్ చేసి ఉంటామో లేదంటే మెజర్మెంట్కి ఎక్కడ ఎండ్ చేసి ఉంటామో అక్కడ దీన్ని మెజర్ చేయాల్సి ఉంటుంది. ఇది 6 feet డెప్త్ అనేది ఉంది. ఇలా స్టెయిర్ కేస్కి ఎక్కడైతే ఎండింగ్ ఉంటుందో అక్కడి నుంచి పూర్తి ఎండింగ్ వరకు ఆ డెప్త్ని కన్సిడర్ చేయాలి. ఈ విడ్త్ని కూడా పూర్తి ఎక్కడైతే మనం ఎండ్ చేసామో బిల్డప్ ఏరియాకి అక్కడ నుంచి సూపర్ బిల్డప్ ఏరియా కోసం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఈ కేసులో ఈ స్టెయిర్ కేస్ నుంచి ముందరికి ఉన్నటువంటి భాగాన్ని డెప్త్గా సూపర్ బిల్టప్ ఏరియాకి సంబంధించి డెప్త్గా, అలాగే పిల్లర్ ఎండింగ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు ఎక్కడి వరకు అయితే స్లాబ్ అనేది ఎండ్ అయిందో అక్కడ వరకు మెజర్ చేయడం జరిగింది. దీని మెజర్మెంట్స్ 10 feet విడ్త్ ఉంది, 6 feet డెప్త్ ఉంది. ఇప్పుడు మీరు మెజర్ చేసినటువంటి మెజర్మెంట్స్ని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. 10 feet డెప్త్, 10 feet విడ్త్ అండ్ 6 feet డెప్త్. ఇక్కడ BUA అంటే వెడల్పు 19 అడుగులు 6 ఇంచులు ఇంటూ
25 అడుగులు. అలాగే సూపర్ బిల్టప్ ఏరియా అనగా BUA ప్లస్ బాల్కనీస్. ఈ కేసులో 19 feet 6 inches ఇంటూ 25 అనేది బిల్టప్ ఏరియా అండ్ 10 feet 6 inches 10 feet by 6 feet అనేది ఫ్రంట్ బాల్కనీ. అలాగే మిగిలిన సైడ్స్ ఒకవేళ బాల్కనీస్ ఉంటే వాటిని కూడా మెజర్ చేస్తూ ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు స్లాబ్ ఏరియా అనగా సూపర్ బిల్టప్ ఏరియాతో పాటు స్టెయిర్ కేస్కి వదిలినటువంటి ఓపెనింగ్తో సహా మెజర్ చేయడాన్ని స్లాబ్ ఏరియా అని అంటాము. ఒకసారి డ్రాయింగ్ అబ్జర్వ్ చేయండి. ఇది బిల్టప్ ఏరియా, ఇది బాల్కనీ. ఈ రెండింటిని కలుపుతూ సూపర్ బిల్టప్ ఏరియా అంటాము. వీటితో పాటు ఈ స్టెయిర్ కేస్ ఓపెన్ని కలుపుతూ స్లాబ్ ఏరియా అనేది అంటాము. ఈ స్టెయిర్ కేస్ ఓపెన్ ఉంటే ఓపెన్ అని క్లియర్గా మెన్షన్ చేయాలి. ఒకవేళ ఓపెన్గా ఉంటే, ఇలా క్లియర్గా ఓపెన్గా ఉంటే దానిని కన్సిడర్ చేయరు. ఇలాంటి కేసెస్లో సూపర్ బిల్టప్ ఏరియాని స్లాబ్ ఏరియాగా కన్సిడర్ చేస్తాము. కొన్ని కేసెస్లో ఇలాంటి స్టెయిర్ కేసెస్ పైన RCC మోల్డింగ్ అనేది జరుగుతుంది. RCC మోల్డింగ్ లేదా ACC మోల్డింగ్ అనేది జరుగుతుంది. ఇఫ్ రిక్వైర్డ్ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ రిక్వైర్మెంట్ ఉన్ని లేకపోని అది మనము క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇచ్చే ప్రతి రిపోర్ట్లో కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు అది ఎలా మెజర్ చేస్తామనేది నేను క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గమనించండి. ఇలా విడ్త్ టోటల్గా కవర్ అయ్యేటట్టు మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఈ ఇంటికి మోల్డింగ్ విడ్త్ అనేది పక్క ఇంటిని పూర్తిగా అటాచ్ చేసి ఉంచడం అయితే జరిగింది. ఇప్పుడు 19 feet 8 inches అనేది స్లాబ్ ఏరియా యొక్క విడ్త్గా కన్సిడర్ చేస్తాం. అలాగే డెప్త్ను కూడా సేమ్ అలాగే కన్సిడర్ చేస్తాము. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎక్కడైతే బిల్టప్ ఏరియా స్టార్ట్ అయ్యిందో, ఒకవేళ వెనకాల బాల్కనీస్ ఉంటే బాల్కనీస్ కూడా కవర్ చేయాల్సి ఉంటుంది. మనకి ఈ కేసులో బాల్కనీస్ అనేవి లేవు కాబట్టి మనము బ్యాక్ సైడ్ బాల్కనీ అనేది లేకుండా డైరెక్ట్ వాల్ నుంచి కన్సిడర్ చేస్తున్నాం. ఇలా పూర్తిగా కన్సిడర్ చేయడం ద్వారా 30 feet 9 inches అనేది డెప్త్. దీనిని స్లాబ్ ఏరియా అంటాం. ఇప్పుడు స్లాబ్ ఏరియా అనేది నేను క్లియర్గా మెన్షన్ చేసి మీకు స్ట్రక్చర్లో చూపిస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్లాబ్ ఏరియా యొక్క విడ్త్ 19 feet 8 inches వచ్చింది. డెప్త్ అనేది 30 feet 9 inchesగా రావడం అయితే జరిగింది. దీనిని ల్యాండ్ ఏరియా, ఎప్పుడు కూడా ల్యాండ్ ఏరియా మెన్షన్ చేసేటప్పుడు మొదటగా విడ్త్ని మెన్షన్ చేయాలి, తర్వాతే డెప్త్ని అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ కేసులో ల్యాండ్ ఏరియా 20 feet ఇంటూ 33 feet. బిల్టప్ ఏరియా, ఈ కేసులో బిల్టప్ ఏరియా 19 feet 6 inches ఇంటూ 25 feet. సూపర్ బిల్టప్ ఏరియా 19 feet 6 inches by 25
ప్లస్ ఫ్రంట్ బాల్కనీ మాత్రమే ఉంది కాబట్టి ఫ్రంట్ బాల్కనీని మాత్రమే కన్సిడర్ చేయడం జరిగింది. ఒకవేళ సైడ్ బాల్కనీస్ ఉంటే వాటి మెజర్మెంట్ని కూడా సపరేట్గా మీరు ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. స్లాబ్ ఏరియా అనగా 19 feet 8 inches ఇంటూ 30 feet 9 inches. ఇది ల్యాండ్ బిల్టప్ ఏరియా, సూపర్ బిల్టప్ ఏరియా, స్లాబ్ ఏరియా మెజర్ చేయవలసినటువంటి ప్రాసెస్. ఇక్కడ డాక్యుమెంట్లో ఉన్నది కొన్నిసార్లు క్లియర్గా ఉంటుంది, కొన్నిసార్లు ఎక్కువ తక్కువ ఉంటుంది. బట్ మనం విజిట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా యాక్చువల్ మెజర్మెంట్స్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఈ కేసులో మనకి డాక్యుమెంటల్ ల్యాండ్ వచ్చేసి 20 into 33, బట్ స్లాబ్ ఏరియా అనేది 19.8 into 30 feet 9 inches, అనగా విడ్త్లో 2 inches తగ్గింది, డెప్త్లో 2 feet 3 inches తగ్గింది. ఇది మనము ఏదైతే తక్కువగా ఉందో దాన్ని కన్సిడర్ చేసి వాల్యుయేషన్ చేయాలా, లేకపోతే డాక్యుమెంటెడ్ ఏరియాని కన్సిడర్ చేసి వాల్యుయేషన్ చేయాలా అనేది బ్యాంకు యొక్క నిర్ణయం. మనం ఇచ్చేది ఏదున్నా కూడా క్లియర్గా ఒపీనియన్ని మాత్రమే ఇచ్చే వరకే మన డ్యూటీ. ఎవరైనా, ఎలాంటి వెండర్ అయినా, ఎలాంటి సైట్ ఇన్స్పెక్టర్ అయినా, ఎలాంటి సైట్ ఇంజనీర్ అయినా మీరు ఇస్తున్నటువంటిది కేవలం ఒపీనియన్గానే కన్సిడర్ చేయబడుతుంది. మీరు ఇచ్చింది ఫైనల్ కాదు. ఈ మెజర్మెంట్స్ అనేవి ఇంకొక సైట్ ఇంజనీర్తో క్లాష్ అయ్యి డిఫరెంట్గా వచ్చినాయి అంటే, డిఫరెంట్గా వస్తే ఒకవేళ, అలాంటప్పుడు మీరు దీనికి క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా కన్సిడర్ అయ్యేలాగే ఉండాలి. ఒకవేళ అలా లేని పక్షంలో మనపై బ్యాంక్ అనేది కొన్ని ప్రొసీజర్స్ అనేది ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది. కొన్నింటిలో డీ ప్యానెల్ చేయొచ్చు, కొన్నింటితో లీగల్ ఎక్స్ప్లెనేషన్ అడగొచ్చు. అది బ్యాంక్ పాలసీని బట్టి, బ్యాంక్ ఎంప్లాయీస్ని బట్టి మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది. సో ఫర్దర్గా ఇన్స్పెక్షన్ చేసే టైంలో ల్యాండ్ యొక్క మెజర్మెంట్స్ డాక్యుమెంట్లో ఉండేటివి సైట్ మీద ఉన్నాయా లేదా అనేది మాత్రమే క్రాస్ వెరిఫై చేయాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి చెక్బందీలు ఈ చెక్బందీలతో మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది మాత్రమే క్రాస్ వెరిఫై చేయాలి. ఇక్కడ ఇంకొక విషయం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇది ఓపెన్ కాబట్టి క్లియర్గా మెజర్ చేయగలిగాము. ఒకవేళ క్లోజ్డ్ అయితే వాల్ ఎప్పుడూ కూడా 9 inches అనేది ఉంటుంది. మీరు లోపల నుంచి లోపలికి కొలుచుకొని అటుపక్క 9 inches, ఇటుపక్క 9 inches అనేది కన్సిడర్ చేసి బిల్టప్ ఏరియాని క్లోజ్ చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా విడ్త్ అనేది మనకు మెజర్ చేయడానికి 200% పాసిబిలిటీస్ ఉంటాయి, 100% పాసిబిలిటీ ఉంటుంది. విడ్త్ అనేది ఖచ్చితంగా ఏదో ఒకవైపు రోడ్ యాక్సిస్ అనేది కలిగి ఉంటుంది. రోడ్ యాక్సిస్ సైడ్ ఉన్నదాన్నే విడ్త్ అంటాము. సో విడ్త్ని మాత్రం ఖచ్చితంగా మీరు సైట్లో మెజర్ చేయాల్సి ఉంటుంది. లెంత్కి అయితే అక్కడ ఉన్నటువంటి పాసిబిలిటీస్ని తీసుకొని అది క్లియర్గా వచ్చేటట్టు, మ్యాక్సిమం క్లియర్గా వచ్చేటట్టు కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఒక ప్రొసీజర్. ఫర్దర్గా ఏదైనా డౌట్ ఉంటే మీరు నాకు కాల్ చేయడంలో ఆలోచించకండి, కాల్ చేయండి. నేను మీకు నా వరకు ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అండ్ మా అసోసియేట్స్ అందరూ కూడా ఈ వీడియోని క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయండి. అండ్ ఫర్దర్గా చేసే ఇన్స్పెక్షన్స్లో ఈ రూల్స్ని, ఈ షీట్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి.